రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక ఉదాహరణ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే చెప్పండి సార్. ఎలాంటి పనులు చేస్తారు విధవ పనులని. చెప్పండి చెప్పండి, టైం ఉంది, బ్రహ్మాండమైన టైం ఉంది, పులివెందులకు మీరు చెప్పండి. సంబంధించిన అదే రాజశేఖర రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉమ్, లక్డీ కపూర్లో నడిబొడ్డున ఒక అపార్ట్మెంటులో రెంట్కు తీసుకొని వ్యభిచార కొంప ఓపెన్ చేశాడు వాడు. ఉమ్, సరే మన మిత్రుడు ఏ అబద్ధాలు అనొచ్చు, నేనే ఉమ్, విట్నెస్, నేనే విట్నెస్. ఉమ్, నాకు ఒక పులివెందుల తన మిత్రుడు కనపడి, ఉమ్, ఆ, సార్ ఇట్లా జరుగుతున్నది, రాజశేఖర రెడ్డికి అవమానం జరుగుతున్నది, వాడు ఇట్లా ఉమ్, చేస్తున్నాడు, మీరన్న లేకపోతే కూడా రాజశేఖర దగ్గర పోయి చొరవ ఉంది కాబట్టి మీరన్న వెళ్ళి చెప్పండి అంటే నేను నమ్మలే. ఉమ్, నేను నమ్మనయ్యా, అట్లా చెప్తాను అంటే లేదురా నేను పిలుచుకొని పోతా అన్నాడు. ఉమ్, నన్ను పిలుచుకొని పోయాడు లోపలికి. ఓకే. కూర్చున్నా, ఉమ్, ఎదురుగా డోర్ తెరుస్తూనే ఎదురుగా నిలువెత్తు రాజశేఖర ఫోటో పెట్టుకున్నాడు వాడు. ఆ, డోర్ ఓపెన్ చేస్తూనే ఎదురుగా నిలువెత్తు ఓకే. ఫోటో రాజశేఖర రెడ్డి. ఆ, నేను వెళ్ళి ఎదురు కూర్చుంటే ఓ 4-5 అమ్మాయిలు వచ్చారు. ఆ, సార్ చూసుకోండి అన్నాడు. సరే చూశాను, మళ్ళీ వస్తాంలే అని పోయినాం. వెంటనే రాజశేఖర గారిని కలిసి చెప్పాను, ఆ, ఏమయ్యా బాబు ఇది కథ, నీ పులివెందుల కథ అని.